ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక నిలిచిపోయింది. కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది. ఖానాపూర్, కేతన్పల్లి, కాగజ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లతో కలిపి 5 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆదిలాబాద్, భైంసా 2 చోట్ల పలు పార్టీల మద్దతుతో ఇండిపెండెంట్లు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అధిక స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. చైర్మన్ పీఠాలను దక్కించుకున్న కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు సైతం చేసుకుంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా మంచిర్యాల కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. చెన్నూరు, లక్సెట్పేట, నిర్మల్తో పాటు బెల్లంపల్లిలో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనిషకు అందరూ జైకొట్టిన పరిస్థితి. ఎంఐఎం, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు సైతం మద్దతు తెలపడంతో ఆమె చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక బైన్సా విషయానికి వస్తే బైన్సాలో సైతం స్వతంత్రులే పీఠాన్ని దక్కించుకున్న పరిస్థితి. ఖానాపూర్, కాగజ్ నగర్, అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కోరం లేకపోవడం మూలంగా. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాసేపటి క్రితము ఏదైతే చైర్మన్ ఎన్నిక తర్వాత మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయం వద్దకు బీజేపీ నాయకులు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పంపించి వేశారు. కాంగ్రెస్ అదేవిధంగా ఇతర నాయకులకు వ్యతిరేకంగా అమ్ముడుపోయారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కలగజేసుకుని వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకు వెళ్లకపోవడంతో చెదరగొట్టే ప్రయత్నం సైతం చేశారు. ఇక కేతనపల్లి విషయానికి వస్తే కేతనపల్లిలో సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు పొత్తులో భాగంగా పోటీ చేసి అభ్యర్థులు పోటీ చేశారు. 10 మంది కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకోగా 4 వార్డుల్లో సిపిఐ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ సైతం పీఠంపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎక్స్ అఫిషియో మెంబర్లుగా అక్కడ ఎంపీ వంశీకృష్ణ అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ నమోదు చేసుకున్నారు. అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ బాల్క సుమన్ వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారని చెప్పి అతన్ని వెళ్లిపోవాలంటూ చెప్పి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్లే క్రమంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు సైతం బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీకి 21 స్థానాలు దక్కినప్పటికీ చైర్మన్ పీఠాన్ని మాత్రం దక్కించుకోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం అదేవిధంగా వీళ్ళందరూ ఓటేసిన నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పీఠాన్ని దక్కించుకున్న పరిస్థితి. ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. ఇక్కడ 44 స్థానాలు, మొత్తం 60 డివిజన్లు ఉండగా 44 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే ప్రమాణం చేసిన పరిస్థితి. ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బైన్సా విషయానికి వస్తే బైన్సాలో ఎంఐఎం కు షాక్ తగిలింది, ఆదిలాబాద్ లో బీజేపీకి షాక్ తగిలిందని అయితే చెప్పొచ్చు. అక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు తక్కువ మంది గెలిచినప్పటికీ ఇండిపెండెంట్లు 7 గెలిచారు. ఎంఐఎం కి సంబంధించి 12 మంది కౌన్సిలర్లు గెలిచారు. అయినప్పటికీ ఇండిపెండెంట్లు దత్తాద్రి చైర్మన్ కాగా కుతిజా దీది ఎవరైతే ఉన్నారో ఎంఐఎం ని విభేదించిన ఇద్రిస్ వాళ్ళ సతీమణి ఇక్కడ వైస్ చైర్మన్ గా ఉంది. అయితే 2.5 సంవత్సరాలు ఒకరు, 2.5 సంవత్సరాలు ఇంకొకరు అని ఇండిపెండెంట్లే డిసైడ్ చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళందరూ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. 10 మున్సిపాలిటీల్లో 3 మున్సిపాలిటీలు రేపటికి వాయిదా పడగా మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆసిఫాబాద్ విషయానికి వస్తే ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.